పాప ప్రాణాలకేదో ప్రమాదం పొంచుందని నాకు నిద్రలో కూడా పీడకలలు వస్తున్నాయి. పాప పట్ల మీకున్న శ్రద్ధ గురించి నాకు బాగా తెలుసు. పాప ప్రాణాలకి ఏ ప్రమాదమూ ఉండదు. ఇంకా అవినాష్ ప్రాణాలతో ఉన్నాడు అంటే దానికి కారణం మున్నియే. అలాంటి మున్నీని తెలిసి ఒక క్రిమినల్ కేసులో సాక్షిగా ప్రజెంట్ చేస్తున్నావు. నేను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అలాంటి రిస్క్ తీసుకోవడం వల్ల పాప ప్రాణాలకే ప్రమాదం అని. సారీ సార్, ఈ కేసులో మున్నీని సాక్షిగా ప్రవేశపెడుతున్న సంగతి నేను మీడియాకి ముందే చెప్పాను. సో నౌ ద సిచ్యుయేషన్ ఈస్ బియాండ్ మై కంట్రోల్. బిజినెస్ పరంగా అతన్ని ఎదుర్కోలేని పోటీదారులెందరో అతన్ని దెబ్బతీయడానికే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతూ ఉంటారు యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, నేరాలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకుని వ్యాపార రంగంలో అడ్డదారులు తొక్కి పైకి రావాలనుకునే మనస్తత్వం ఈ హరిది. హరిగారి మర్డర్ చేశారంటానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఈ హత్యని అక్కడే ఉన్న పాన్ షాప్ ఓనర్ మహేంద్ర కళ్ళారా చూశారు. ఆ రోజు నా పాన్ షాప్ దగ్గర మర్డర్ చేసింది అతనే. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ ఆనర్. ప్రొసీడ్. చూడు మహేంద్ర, హత్య జరిగినప్పుడు చూశానన్ను, కానీ ఆ హత్య జరిగింది నీ పాన్ షాప్ దగ్గర కాదు, కనీసం 2 ఫర్లాంగుల దూరంలో. మరి మీరు ఆ హత్య ఎలా చూడగలిగారు? అది చెప్పండి. హరే స్వయంగా హత్య చేయడం మీరు చూసారా? చూడలేదు, కానీ ఆ హరే హత్య చేయించాడు. హత్య చేయడం చూడలేదంటున్నారు, మరి హరే హత్య చేయించాడని మీరెలా చెప్పగలుగుతున్నారు? కొందరు రౌడీలు ఆ రామ్దేవ్ రాకముందే నా పాన్ షాప్ దగ్గర నిలబడున్నారు. రామ్దేవ్ను చూడగానే బైక్ మీద తోసేసి అతన్ని చంపడానికి వెంటపడ్డారు. ఆ వెంటపడ్డ వాళ్లలో హరి కూడా ఉన్నారా? లేరు సార్. కానీ ఆ రౌడీలంతా హరిగారి మనుషులు. హరి మనుషులు వెంబడించింది మాత్రమే చూశానంటున్నావు, మరి హరే మర్డర్ చేశాడని ఎలా చెప్పగలుగుతున్నావు? మర్డర్ అయిన తర్వాత రోజు టీవీ న్యూస్లో హత్య జరిగిందని చూశాను సార్. సో టీవీలో న్యూస్ చూసి హరిగారే హత్య చేసుంటారని ఊహించుకున్నావన్నమాట. అవును సార్. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఎస్ యువర్ ఆనర్. పాన్ షాప్ దగ్గర ఎవరో 4 రౌడీలు కాపు కాసి రామ్దేవ్ని వెంబడిస్తే అది చూసి ఆ రౌడీలను హరి మనుషులే అని ఊహించుకున్నాడు. ఈ పాన్ షాప్ అతను హరి లాంటి పెద్ద మనిషి దగ్గరికి సహాయం కోరి ఎంతో మంది రోజు వస్తూ పోతూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు చేసిన ప్రతి పని హరి చేయించాడు అనుకోవడం, వాళ్ళు హరి మనుషులే అనుకోవడం పొరపాటు. అంతేకాకుండా మరుసటి రోజు టీవీలో వార్తలు చూసి రామ్దేవ్ హత్య చేయబడ్డాడనుకుని ఆ హత్య హరిగారే చేయించారని ఓ చక్కటి కలకన్నాడు ఈ పాన్ షాప్ అతను. కానీ వాస్తవానికి ఆ రోజు రామ్దేవ్పై ఎవరో అటాక్ చేసినా రామ్దేవ్ చనిపోలేదు, హాస్పిటల్లో చేర్పించబడి పూర్తిగా కోలుకున్నాడు. డాక్టర్ కూడా రామ్దేవ్కి ఎటువంటి ప్రమాదం లేదని సిఐ మాధవి గారితో చెప్పినట్లుగా స్టేట్మెంట్లో రికార్డ్ చేయబడి ఉంది. కాబట్టి వీటిని చూస్తే రామ్దేవ్ హత్యకి నా క్లయింట్ హరి గారికి ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది. కాబట్టి నా క్లయింట్ నిర్దోషిగా విడుదల చేయాలని కోరుకుంటున్నాను. ఎనీ మోర్ విట్నెసెస్? సిఐ మాధవి గారిని ప్రశ్నించాలనుకుంటున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. సిఐ మాధవి మాధవి మాధవి
మాధవి గారు, ఈ హత్య కేసు మీరే డీల్ చేస్తున్నారు కదా, ఎస్, వివరాలు తెలపగలరా? ఈ హరి వాళ్ళ మనుషులతో కలిసి రామ్దేవ్ని హత్య చేయడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి బయటపడి హాస్పిటల్లో కోలుకుంటున్న రామ్దేవ్ ఎక్కడ నోరు విప్పుతాడోనని, నోరు విప్పితే తన బండారం బయటపడుతుందని హరి భయపడ్డాడు. అందుకే హాస్పిటల్లో అందరి కళ్ళు గప్పి తనే స్వయంగా వెళ్లి ఆ రామ్దేవ్ని హత్య చేశాడు ఈ హరి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? చూడండి ఇన్స్పెక్టర్ గారు, హరి అతని మనుషులు కలిసి రామ్దేవ్ని రోడ్డు మీద పొడిచి హత్యా ప్రయత్నం చేశారని మీరు చెప్తున్నారు. హరి వాళ్ళ మనుషులు హరి కలిసి ఈ హత్యా ప్రయత్నం చేశారనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ రామ్దేవ్ని హత్య చేయాల్సిన అవసరం ఈ హరికి తప్ప ఇంకెవరికి లేదు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు కానీ మీ ఊహలు కాదు ఇన్స్పెక్టర్. అంటే హరి రోడ్డు మీద మర్డర్ చేస్తుండగా చూసిన సాక్ష్యాలు ఎవరూ లేరన్నమాట, అంతేగా? ఎస్, కానీ హాస్పిటల్లో కోలుకుంటున్న రామ్దేవ్ని మాత్రం ఈ హరి స్వయంగా చంపాడు. అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు? రామ్దేవ్కి పెట్టిన ఆక్సిజన్ మాస్క్ని బలవంతంగా తీసేసి అతన్ని హత్య చేశాడు కనుక. ఆ మాస్క్ ని రామ్దేవే తనకు తెలియని స్థితిలో పక్కకు జరిపిండొచ్చుగా? లేదు, హరే ఆ మాస్క్ని బలవంతంగా తీసేశాడు. అలా అని మీరెలా చెప్పగలరు? నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలున్నాయా? ఎస్, ప్రత్యక్షంగా చూసిన సాక్షులున్నారు. ఎవరు ఇన్స్పెక్టర్ ఆ సాక్షి? మున్ని. మున్నిని కోర్టులో ప్రవేశపెట్టండి. మున్ని మున్ని మున్ని. రామ్మా, నీకేం భయం లేదు, వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళు. పేరేంటమ్మా? మున్ని. రామ్దేవ్ హత్య జరిగిన రోజు నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావా? అవును. అవును అంకుల్. నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? మా మమ్మీకి ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎవరెవరు వెళ్ళారు? మమ్మీ, నేను, ఆ పెద్దమ్మ. రామ్దేవ్ చంపబడ్డప్పుడు డాక్టర్ రూమ్ లోనే ఉన్నాడా? లేరు, వేరే రూమ్ లో ఉన్నారు. మరి ఆ రూమ్ లోకి నువ్వెందుకు వెళ్ళావు? నేను బాల్ తో ఆడుకుంటూ ఉంటే ఆ బాల్ ఆ రూమ్ లోకి వెళ్ళింది. అది తెచ్చుకుందామని వెళ్ళాను. అయితే ఆ రూమ్ లో నువ్వేమైనా చూసావా? చూశాను. ఆ చచ్చిపోయిన అంకుల్ మొహానికి ఒక మాస్క్ పెట్టుంది. దాన్ని గట్టిగా లాగేస్తుంటే ఆ అంకులు వద్దు వద్దు అని కాలు చేతులు కొట్టుకున్నాడు. అయినా వినకుండా లాగేశాడు. అంతే, పాపం ఆ అంకుల్ చచ్చిపోయాడు. మరి నువ్వప్పుడెందుకు అరవలేదు? ఆ బూచోడు నన్ను కూడా చంపేస్తాడేమోనని నాకు భయమేసి గోడ వెనకాల కనపడకుండా దాక్కున్నాను. ఆ బూచోడిని నువ్వు ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా? ఓ, గుర్తుపడతాను.
ఇతనేనా ఆ బూచోడు? ఇతనేనా ఆ బూచోడు? ఆ హత్య చేసింది ఈ అంకుల్ కాదు. ముని, ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా చూడు. నీకేం భయం లేదు. నిజం చెప్పమ్మా. ఆర్డర్ ఆర్డర్. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇమోషన్లో ఉన్నారు. ఇది కోర్టు అని మర్చిపోకండి. ప్లీజ్ కూర్చోండి. నో యువర్ ఆనర్, పాప భయపడుతోంది. కాదు, పాపని ఎవరో భయపెడుతున్నారు. ఇన్స్పెక్టర్, మీరు సైలెంట్గా కూర్చోండి, లేకపోతే బయటికి పంపించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ మున్ని, నువ్వు వెళ్ళి కూర్చో అమ్మా. ప్రాసిక్యూషన్ వారు తెలియచేసినట్లుగా హరే రామ్దేవ్ని రోడ్డు మీద హత్య చేయడానికి ప్రయత్నించాడనడానికి కానీ, హాస్పిటల్లో చంపాడనడానికి కానీ ఎటువంటి ఆధారాలు లేవు. అందువల్ల అమాయకుడైన నా క్లయింట్ని నిర్దోషిగా భావించి విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన ఆధారాలు, వారు చేసిన ఆరోపణలు పరిశీలించిన పిదప హరే రామ్దేవ్ని చంపాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి హరిగారిని కోర్టు నిర్దోషిగా భావించి విడుదల చేయటమైనది. Now the court is adjourned.